ఫ్రెండ్స్ మనం సినిమాల్లో మల్టీ స్టారర్ సినిమాలు చూస్తూ ఉంటాం. మరి సీరియల్‌లో మల్టీ స్టారర్ సీరియల్ చూస్తే భలే ఉంటుంది కదా కిక్. 'బిగ్ బాస్' సీజన్ 8 తర్వాత నిఖిల్ మళ్ళీ ఏ సీరియల్‌లోనూ కనిపించలేదు. సీరియల్స్ చేస్తానని చెప్పాడు కానీ తను అంతా కూడా వెబ్ సీరీస్‌ల మీద అలాగే యూట్యూబ్ వాటి మీద బిజీ అయిపోయాడు. దాంతో నిఖిల్ ఫ్యాన్స్ సీరియల్స్‌లో చాలా మిస్ అయ్యారు. నిజానికి 'బిగ్ బాస్‌లో' తను విన్నర్ అయ్యాడు అంటే తనకున్న అద్భుతమైన సీరియల్ ఫ్యాన్ బేస్ కారణంగానే. మరి ఇప్పుడు పెద్ద శుభవార్త చెప్పుతున్నాడు నిఖిల్. ఎందుకంటే గతంలో తను 'చిన్ని' సీరియల్‌లో 3 మంత్స్ క్యారెక్టర్ చేశాడు కానీ అది తొందరగానే ముగిసిపోయింది. ఇక ఇప్పుడు ఊహించని ట్విస్ట్ ఏంటంటే 'కార్తీక దీపంలో' జ్యోత్స్నకు కాబోయేవాడిగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అయితే మనం ఈరోజు సీరియల్‌లో చూసాం కదా! అటు సుమిత్రకి, దశరథ్‌కి అందరికీ కూడా జ్యోత్స్నకి ఎలాగైనా పెళ్లి చేసేయాలని అనుకుంటున్నాం కదా! అయితే ఇక ఇప్పుడు కార్తీక్ ఈ ప్లాన్‌లో భాగంగానే నిఖిల్‌ని రంగంలోకి దింపుతున్నాడు. నిఖిల్‌ని ఎవరో కాదు కార్తీక్ అలాగే కార్తీక్ క్లాస్‌మేట్ అనమాట తిను. అయితే క్లాస్‌మేట్ గురించి జ్యోత్స్నకి తెలీదు. కానీ ఇంట్లో వాళ్ళని మొత్తం అంతా నిజం చెప్పి ఎలాగైనా జ్యోత్స్న పొగరాడించే క్యారెక్టర్‌లో నిఖిల్ కనబడతాడు. దాదాపుగా సెకండ్ హీరో అనే చెప్పుకోవచ్చు. అంటే ఇద్దరు హీరోలనే చెప్పుకోవచ్చు. మరి మీరు కూడా 'కార్తీక దీపం' సీరియల్‌లో నిఖిల్‌ని చూడడానికి రెడీగా ఉన్నారా అనేది కామెంట్ సెక్షన్‌లో చెప్పండి.